ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ స్టూడెంట్స్ కి ఈ వీడియో వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని సేవ్ చేసుకొని పెట్టుకోండి. ఇంగ్లీష్ పార్ట్ బి లో సూటబుల్ ప్రిపోజిషన్ బేస్డ్ గా క్వశ్చన్స్ ఎలా వస్తాయి, వాటిని ఎలా చేయాలి అనేటువంటి ఒకసారి చూద్దాం. ఇలా క్వశ్చన్ అనేటువంటి మనకి ఇస్తాడు. ఖచ్చితంగా మనకి ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఇచ్చేసి ఆ ఫిల్ ఇన్ ద బ్లాంక్ అనేటువంటి ఫిల్ చేయమని చెప్పేసి ఇక్కడ 3 ఆప్షన్స్ అనేటువంటి ఇస్తాడు. ఇందులో నుంచి ఒకటి అప్రోప్రియేట్ ఆన్సర్ అవుతుంది. మరి అది ఏంటి, ఎలా కనుక్కోవాలి అనేటువంటి దాని గురించి మాట్లాడుతాం. చూడండి, సఫరింగ్ అనేటువంటి వర్డ్ తో కంపల్సరీగా ఉన్నటువంటి ఈ మూడిట్లో ఏది సూటబుల్ అవుతుంది సార్ అంటే ఈ రెండు మాత్రమే సూటబుల్ అవుతుంది. సఫరింగ్ 2 అనేటువంటిది మనకి లేదు. అర్థమైందా? అంటే ఈ 2 ఎప్పుడు వాడాలి అనేటువంటి మనకి తెలిసి ఉండాలి. సఫరింగ్ విత్ అనేటువంటి ఎప్పుడు వాడతాము అంటే ఎప్పుడైతే ఇల్నెస్, మెడికల్ కండిషన్స్ లేదా నెగటివ్ సెన్స్ అనేటువంటిది ఉంటుందో అప్పుడు మాత్రమే సఫరింగ్ విత్ అనేటువంటిది మాట్లాడాలి. మరి సఫరింగ్ ఫ్రమ్ అనేది ఎప్పుడు వాడాలి సార్ అంటే ఎప్పుడైనా కానీ హార్డ్షిప్ లేదా డిఫికల్టీ బికాస్ ఆఫ్ అనదర్ పర్సన్ అనేటువంటి విధంగా అయిందంటే అప్పుడు మనము ఫ్రమ్ అనేటువంటి వాడాలి. మరి ఇక్కడ చూడండి, ఫీవర్ అనేటువంటిది ఏంటిది? ఇది ఇల్నెస్ అన్నమాట. అర్థమైందా? ఇల్నెస్ కాబట్టి కంపల్సరీగా మనకి ఇల్నెస్ లో ఏం వాడాలి? సఫర్ తో కంపల్సరీగా విత్ అనేటువంటి వాడాలి. సో విత్ అనేటువంటిది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకేనా? ఫ్రమ్ అనేటువంటిది రాంగ్ అవుతుంది. ఇలా ఈ క్వశ్చన్స్ అనేటువంటి చేయాలి. ఇలాంటి మోస్ట్ ఇంపార్టెంట్ వీడియోస్ కోసం వేదాంత తెలుగు ఫౌండేషన్ 9th and 10th యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.